హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అర్చన. 2 నిమిషాల్లో ప్రిపేర్ అయిపోయే ఇండిపెండెన్స్ డే స్వీట్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇది చిన్నపిల్లలతో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి వీటిని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. 1 కప్పు మరమరాలని మిక్సీ జార్ తీసుకుని వీటిలో వేసి పైన మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకుని జల్లెడ పట్టుకోవాలి. అలానే 2 కప్పును కూడా వేసుకుని మరమరాలని వీటిని కూడా మెత్తగా మిక్సీ చేసి ఆ పౌడర్ని ఒకసారి జల్లెడ పట్టుకుని మొత్తం అంతా జల్లించుకోవాలి. వీటన్నిటిని జల్లెడ పట్టుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే మరమరాలని తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు షుగర్ని పౌడర్ చేసుకుని ఒక దాంట్లోనే ఒక యాలక్కాయ కూడా వేసుకుని మిక్సీ పట్టుకుని ఆ పౌడర్ని ఇందాక మనం వేసిన మరమరాల పౌడర్లో యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసి 1/4 కప్పు వరకు ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకుని ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మొత్తం కలుపుకుని ఉంచుకుని ఇప్పుడు ఒక చిన్న కప్పుడు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకుని నిదానంగా మొత్తం అంతా వీటిలో పాలు వేసుకుని కలిసే విధంగా మనకు చపాతీ పిండిలాగా రావాలండి. ఇదంతా బాగా దగ్గరికి కలిపి వీటన్నిటినీ కూడా మొత్తం సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ మొత్తాన్ని కూడా ఇలా మన చేతుల మధ్యలో పెట్టుకుని ఇలాగా ప్రెస్ చేసి ఒక సిలిండర్ టైప్లో చేసి 3 ముద్దలుగా వీటిని డివైడ్ చేసుకుని ఉంచుకోవాలి. ఒక్కో దాంట్లో మనం ఆరెంజ్ ఫుడ్ కలర్ అలానే ఒక దానిలో గ్రీన్ కలర్ని యాడ్ చేసుకుని వీటిలో కొంచెం తగు మొత్తంలో పాలని యాడ్ చేసుకుని లేదంటే నీళ్ళైనా వేసుకుని ఫుడ్ కలర్ని తయారు చేసుకుని 3గా మనం డివైడ్ చేసిన దానిలో ఒక ముద్దలో వీటిని ఈ కలర్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకొని ఉంచుకోవాలి. అలాగే 2వ చపాతీ ముద్దలాగా పెట్టుకున్నాం కదండి, దానిలో కూడా గ్రీన్ కలర్ని యాడ్ చేసుకుని వీటిని కూడా మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకొని వీటిని ఒక ఉండలాగా తయారు చేసుకుని ఉంచుకోవాలి. ఒక గాజుది వెడల్పాటి బౌల్ తీసుకుని దీనిలో మనం వీడియోలో చూపించిన విధంగా అడుగున కాస్త నెయ్యిని అప్లై చేసి ఈ విధంగా ప్రెస్ చేస్తూ పెట్టాలి. అలా ఆరెంజ్ కలర్ పెట్టిన తర్వాత పైన మనం వైట్ కలర్ని యాడ్ చేసి దానిపైన గ్రీన్ కలర్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా కాసేపు అలా సెట్ అయ్యే విధంగా సెట్ చేసుకుని పైన కాస్త నెయ్యిని అప్లై చేసి మనం తయారు చేసిన ఆ గాజు బౌల్ని వెనక వైపుకి ఇలాగా టర్న్ చేసి ట్యాప్ చేస్తే వచ్చేస్తుందండి. వచ్చిన తర్వాత ఇలాగా చాక్తో మనకు నచ్చిన షేపుల్లో కట్ చేసుకోవడమే. అంతేనండి, స్వీట్ షాప్ స్టైల్లో తిరంగ్ స్వీట్ రెడీ అయిపోయినట్టే. అందరికీ మరొకసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ స్వీట్ని పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు.